హాయ్ ఎండు మంత్ర ప్రేక్షకులందరికీ హాయ్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఇప్పుడు మనం గత వీడియోలో మిమ్మల్ని మీరు ఎలా బిల్డ్ చేసుకోవాలి, మీరు మీకుగా ఎలా ఉన్నత స్థానానికి ఎదగాలి అన్న అంశంపై మనము చర్చించడం జరిగింది. అంటే ఒక్కసారి ఏమవుతుందంటే మనము చెప్పే విధంగా కాకుండా మన యొక్క ఆలోచనలు మనల్ని బిల్డ్ చేసుకోకుండా ఒక సడన్గా ఒక ఆలోచన వచ్చేస్తుంది. దాని వెంటనే మళ్ళీ ఇంకొక ఆలోచన వస్తుంది. ఎప్పుడైతే నీ ఆలోచనలకు అనుగుణంగా నువ్వు ఎప్పుడైతే కరెక్ట్ డిసిషన్ ఎప్పుడైతే తీసుకోవడం జరుగుతుందో అప్పుడు నీకంటూ ఒక క్లారిటీ అనేది ఏర్పడుతుంది. సో దేవుడు, పూజలు, నమ్మకాలు, మూఢనమ్మకాలు ఇవన్నీ నేనేం చెప్పను. ఎందుకంటే ఇది మన గత ఆచారాల నుండి మనల్ని నడిపిస్తుంది. సో ఎప్పుడైతే నీకు నువ్వు అబిలిటీ చేసుకోవడం మొదలవుతుందో అప్పుడే నువ్వు ఉన్నత స్థానానికి చేరుకోవడం జరుగుతుంది. ఈ సబ్జెక్ట్ విషయానికి వచ్చేస్తే మన మైండ్ మంత్ర అని చెప్పాను. మైండ్ మంత్ర ఏంటి? ఇదేంటి కొత్తగా ఉంది అనేసి అనుకోవడం. అంటే నీ యొక్క ఆలోచన విధానం ఏదైతే ఉందో అది మాత్రమే నీ సబ్కాన్షియస్ మైండ్ తీసుకుంటుంది అన్నమాట. ఎప్పుడైతే నీ సబ్కాన్షియస్ మైండ్కు ఒక క్వశ్చన్ అనేది ఇచ్చేస్తావో, అంటే నీ లోపల ఉన్న మైండ్కి ఎప్పుడైతే నీ ఆలోచనలు పంపించడం జరుగుతుందో అది యూనివర్స్లో రికార్డ్ అయిపోయి నీ దగ్గరికి చేర్చడం జరుగుతుంది. దాన్నే మనం దేవుడు అన్నాం, లేదా ఎన్నో విధాలుగా కొలుచుకున్నాం. ఎందుకంటే ఎప్పుడైతే నిన్ను నువ్వుగా బిల్డ్ చేసుకోవడం జరుగుతుందో అప్పటికీ నువ్వు ఒక స్థాయికి ఎదగడం జరుగుతుంది. సో మన సబ్జెక్ట్కి వచ్చేసరికి డబ్బు, నువ్వు, విశ్వం ఈ మూడే ఉంటుంది. ప్రతిసారి మనం కృతజ్ఞతా భావనతో ఉండాలి. అంటే రోజు నువ్వు మార్నింగ్ లేచినప్పటి నుంచి నైట్ పడుకునే వరకు ప్రతి ఒక్క వస్తువుకు కృతజ్ఞతలు చెప్పాలి. అది ఎందుకు చెప్పాలి? చెప్పడంతో ఏమవుతుంది? నువ్వు ఎప్పుడైతే కృతజ్ఞతలు చెప్పడం మొదలవుతుందో అప్పుడు నీ ఇన్నర్ ఫీలింగ్ ఏం తీసుకుంటుందంటే ప్రతి దాని మీద నీకు ప్రేమతత్వం అనేది అలవర్చడం జరుగుతుంది. నువ్వు ఎప్పుడైతే ప్రేమతత్వం అలవర్చుకుంటావో ఈ ప్రకృతి సైతం నీ వెంటే ఉండి నీ వెనకే ఉండి నిన్ను నడిపించడం జరుగుతుంది. సో ఇక్కడికి మనము జన్మ తీసుకోవడానికి కారణం ఏ కారణం? 1,35,000 ఒక చిన్న వీర్యకణంలో ఆ జీవి నుంచి నువ్వే బయటికి రావడానికి కారణం ఏముందంటే అందులో నీకు నువ్వుగా ఏదో కారణం చేతనే ఈ భూమి మీదకి జన్మించడం జరిగింది. సో ఎప్పుడైనా సరే మన యొక్క ఆలోచనల విధానంగా మనం ఇక్కడికి ఈ భూమి మీదకి మనం జన్మ తీసుకోవడం జరిగింది. ఎంత వీలైతే అంత ప్రేమతత్వంగా ఉండాలి. మనకు కావాల్సింది ఏందో అడ్డగడ్డం. ఎప్పుడు ఎవరిని అడుగుతావు? మళ్ళీ పక్క వాళ్ళని, ఎదురింటి వాళ్ళని కాదు, నీకు నువ్వుగా అడగడం. నువ్వు ఎప్పుడైతే పదే ఆలోచనలు చేస్తావో అదే నువ్వు అయిపోతావు. అదే విశ్వం. సింపుల్ లాజిక్గా చెప్పేసా. సో ఎప్పుడైతే నీ ఇన్నర్ మైండ్కు క్వశ్చన్స్, అంటే నైట్ పడుకునే ముందు ఒక 10 minutes ముందు నీకేం కావాలి? నీకు డబ్బు కావాలా, సంపద కావాలా, ఐశ్వర్యం కావాలా, లేక ఇంకేదైనా కావాలా? నువ్వు ఎప్పుడైతే అడగడం, నీతో నువ్వు మాట్లాడుకోవడం ఎప్పుడైతే జరుగుతుందో అది ఖచ్చితంగా అది విశ్వానికి చేర్చబడడం జరుగుతుంది. అలా ఆలోచనలు చేస్తూ ఏమవుతుందంటే నీకు నువ్వుగా నీ మైండ్ని ఇన్నర్లో నెగిటివ్ అనేది స్ప్రెడ్ చేసుకోవడం జరుగుతుంది. ఆ నెగిటివిటీ ఎప్పుడైతే నీకు ఆలోచనలు వచ్చిందో ఆ ఆలోచనలతో అక్కడితో నీకు అన్నీ నెగిటివ్ జరగడం జరుగుతుంది. సో మీరు పాజిటివ్గా ఉండి మీ యొక్క ఆలోచనలు మీకు ఏం కావాలి అన్నది మాత్రమే మీరు చెప్తే అది ఖచ్చితంగా 100% అవుతుంది. ఏదైనా నమ్మకమే. ఇప్పుడు ఒక యోగి ఉంటాడు, ఒక బీజాక్షర మంత్రం చెప్పిస్తాడు. ఆ బీజాక్షర మంత్రం చెప్పిస్తే తనే ఒక యోగిమూర్తిగా తయారవుతాడు. నువ్వు ఎప్పుడైతే నీకు నువ్వుగా యోగిగా ఒక ఉన్నతంగా నువ్వు ఒక యోగిగా తయారవుతావు అని అన్నప్పుడు నిన్ను నువ్వు ప్రశ్నించుకోవడం. ఇప్పుడు రమణులు చెప్పింది కూడా అదే. ఏం చెప్పారంటే నీకు నువ్వు తెలుసుకో, ఫస్ట్ నిన్ను నువ్వు తెలుసుకో. అంటే నిన్ను నువ్వు తెలుసుకో అనేది ఎందుకంటే నేను కొంచెం అబ్జర్వ్ చేసిన
ఆయన యొక్క తత్వం ఏందని అంటే నేను ఆల్రెడీ మన లాంగ్ వీడియోస్లో రమణులు చెప్పిన కథలు అనేసి ఆయన తత్వం ఏందనేసి నేను మీకు చెప్పడం జరిగింది. నిన్ను నువ్వు తెలుసుకో అంటే నీ లోపల నువ్వు మమేకమై ఎప్పుడైతే ఉంటావో అంటే నీతో నువ్వు ఎప్పుడైతే మాట్లాడుకోవడం జరుగుతుందో అది ఎలా జరుగుతుంది? నువ్వు డైలీ ఎర్లీ మార్నింగ్ 4:30కి లేచి ధ్యానం చేయడంతో పాటు నీ ఎలాంటి ఆలోచనలు లేకుండా ఫస్ట్ స్టార్టింగ్లో మీకు చేయడానికి ఉండదు. అంటే వీళ్ళు సహకరించదన్నమాట. 4 గంటలకు లేవాలి ధ్యానం చేయాలని అంటే ఇదేంది కొత్త అంటే నీకు వీలైనంత మట్టుకు నువ్వు ధ్యానం చేయి. అక్కడ నువ్వేం మాట్లాడకు, కానీ ఏం జరుగుతుంది అనేసి సాక్షిగా ఉండు. ఒక సాక్షిగా నువ్వు ఎప్పుడైతే ఉండడం జరుగుతుందో నీకు నువ్వుగా బిల్ట్ అవ్వడం జరుగుతుంది. అంటే నువ్వు ఎప్పుడైతే నీ ఇన్నర్ మైండ్తో నువ్వు మాట్లాడుకోవడం జరుగుతుందో అన్నీ విపరీతమైన ఆలోచనలు వస్తుంటాయి. ఏ వచ్చినా పట్టించుకోకు, ఖాళీ ఒక సాక్షిగా చూస్తూ ఉండు. అది చూడడంతో పాటు మీరు ఎప్పుడైతే మీకు మీరుగా బిల్ట్ చేసుకోవడం జరుగుతుందో అంటే మీకు మీరుగా ఎలా ఉండాలని అనుకుంటున్నారో దాన్ని మీరు ఎప్పుడైతే కరెక్ట్గా క్వశ్చన్స్ ఇచ్చుకుంటారో మీరు ఏం మాట్లాడొద్దు, సైలెంట్గా మిమ్మల్ని మీరు అబ్జర్వ్ చేసుకోండి. ఒక 15 డేస్ తర్వాత జరగబోయే మిరికల్ మీరే చూడండి. దట్స్ మైండ్ మంత్ర. ఎందుకంటే ఇన్ని రోజులు మీరు నెగిటివిటీలో ఉన్నారు. అంటే నేను ఏదో బ్రతుకుతున్నాను అనేసి బ్రతుకుతున్నారు అంతే, జీవించడం లేదు. జీవించడం వేరు, బ్రతకడం వేరు. ఏదో నేను నలుగురి కోసం బ్రతుకుతున్నా, నా ఇంట్లో వాళ్ళ కోసం బ్రతుకుతున్నా, అది వేరు. జీవించడం వేరు. నువ్వు ఎలా జీవించాలని అనుకుంటున్నావు, నువ్వు ఎలా ఉన్నత స్థానానికి ఎదగాలని అనుకుంటున్నావు, అది మాత్రమే నీ యొక్క ఇన్నర్ మైండ్కి ఇచ్చినట్టయితే ఖచ్చితంగా అది జరిగి తీరుద్ది. దీనికి ఎన్నో ఉదాహరణలు ఉన్నాయి. అంటే మనకంగా తక్కువ అంచనా వేసుకోవడం, అంటే ఇది నాతోని కాదు, నేను ఇది చేయలేను. ఏదైనా ఎవ్రీథింగ్ ఈజ్ పాసిబుల్ అండి. అంటే మన యొక్క అంతర్లీన శక్తితో మనల్ని మనం మాట్లాడుకోవడానికి టైం లేదు, కానీ పక్కన వాడి దాంట్లో మాత్రం దూరడానికి టైం ఉంటుంది. నీకు నువ్వుగా మాట్లాడుకోవడానికి టైం ఉండదు. ఒక్కసారి ఎప్పుడైనా లేచి అద్దం ముందుకు వెళ్ళి నీకు నువ్వుగా మాట్లాడుకున్నావు అంటే నువ్వు ఎలా ఉండాలని అనుకుంటున్నావు, నువ్వు ఏం చేయాలని అనుకుంటున్నావు అనేసి ఎప్పుడైనా నీకు నువ్వుగా మాట్లాడుకోవడం జరిగిందా? లేదు. ఎందుకంటే మనల్ని మనం మాట్లాడుకోవడం బద్ధకం. ఇంకోటి ఏంటంటే ఏమవుతుందో, ఇదేందో కొత్తది తీసుకొచ్చాడు అనేది ప్రతి ఒక్కటి ఆలోచన చేసేసి మనల్ని తక్కువ అంచనా వేసుకొని చాలా తక్కువగా నెగిటివ్గా ఆలోచించి దాన్ని కుతంత్రాలతో మన మైండ్ మొత్తం నింపుకోవడం జరుగుతుంది. వాడు ఎదిగాడనంటే ఒక కోటీశ్వరుడుగా ఎదుగుతున్నాడంటే వాడిని అప్రిషియేట్ చేయాలి. వీలైనంత మటుకు ప్రేమతత్వం చూపించాలి. అది ఎప్పుడైతే నువ్వు ప్రేమతత్వంగా చూపించడం జరుగుతుందో, నువ్వు ఏదైతే నువ్వు ఇతరులకు ఇవ్వడం జరుగుతుందో అది నీకు రిటర్న్ అయ్యి నీ దగ్గరకు వస్తుంది. సో అది ప్రేమైనా సరే అండ్ డబ్బు సంపద ఐశ్వర్యమైనా సరే, మన సబ్జెక్ట్లో మాత్రం నువ్వు ఉంటావు, డబ్బు ఉంటుంది, సంపద ఉంటుంది, ఐశ్వర్యం ఉంటుంది. నువ్వు ఎప్పుడైతే డబ్బు గురించి ఆలోచించడం జరుగుతుందో అప్పుడు డబ్బు నీ దగ్గరికి రావడం జరుగుతుంది. సో ఇది మన సబ్జెక్ట్. ఇంకా ఈ సబ్జెక్టుతో నేను మీ ముందుకు వస్తున్నాను. ఎలా మీరు అపర్మేషన్ చేసుకోవాలి, ఎలా మీరు ఒక డబ్బు సంపద ఐశ్వర్యం గురించి మీరు ఎలా ఉండాలి అనే దాని గురించి నేను మీకు డైలీ ఒక లాంగ్ వీడియో చేస్తాను. సో దాన్ని వినండి, మీకు మీరుగా ఆలోచించుకొని ఎప్పుడైతే మీరు కరెక్ట్గా డిసిషన్ తీసుకుంటారో అప్పుడు మాత్రమే మీరు పరిపూర్ణమైన జీవితాన్ని మీరు ఆస్వాదించడం జరుగుతుంది. ఓకే, థ్యాంక్ యూ అందరికీ, బాయ్, థ్యాంక్ యూ సో మచ్. అలాగే మన మైండ్ మంత్ర ప్రేక్షకులందరికీ నేను ఏదైనా వినోద్ అనేవాడు ఈ అబద్ధం చెప్పాడు, మాటలు చెప్పాడు. ఏదైనా నాకు జరిగిన తర్వాతే నేను మీతో షేర్ చేసుకోవడం జరుగుతుంది. సో ఎప్పుడైతే నీకు నువ్వుగా ఉన్నతంగా ఎదగాలి అని అనుకుంటావో వాళ్ళు మాత్రమే నా వీడియో చూడడం జరుగుతుంది. బాయ్, బాయ్, థ్యాంక్ యూ. మైండ్ మంత్ర ప్రేక్షకులందరికీ థ్యాంక్ యూ సో మచ్.